శ్రీకృష్ణుడు మరియు ఆయన స్నేహితుల మధ్య ఉన్న అనుబంధం కేవలం స్నేహం మాత్రమే కాదు, అది నిస్వార్థమైన ప్రేమకు మరియు భక్తికి నిదర్శనం. కృష్ణుని జీవితంలో ముఖ్యమైన స్నేహితుల గురించి మరియు వారి మధ్య జరిగిన కొన్ని మధుర ఘట్టాలను తెలుసుకుందాం. గోపాలురు, బృందావన స్నేహితులు. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు గోకులంలో పెరిగినప్పుడు ఆయనకు మన్సుకుడు, శ్రీదాముడు, సుదాముడు వంటి ఎందరో గోపబాలురు స్నేహితులుగా ఉండేవారు. కలిసి భోజనం చెయ్యడం. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి అడవికి ఆవులను తీసుకెళ్లేవాడు. అందరూ ఒకచోట కూర్చని ఒకరి చద్దిమూటలు మరొకరు పంచుకుని తినేవారు. కృష్ణుడు పరమాత్మ అయినప్పటికీ తన స్నేహితులు తిన్న ఎంగిలి పండ్లను కూడా ఎంతో ఇష్టంగా తినేవాడు. కాళీయ మర్దనం. తన స్నేహితులు మరియు గోవులను కాపాడటం కోసం కృష్ణుడు విషపూరితమైన యమునానదిలోకి దూకి కాళీయుడిని అణచివేశాడు. శ్రీకృష్ణుడు, సుదాముడు, కుచేలుడు. శ్రీకృష్ణుడి స్నేహానికి అసలైన అర్థం సుదాముడి కథలో కనిపిస్తుంది. వీరిద్దరూ సాందీపని ఆశ్రమంలో కలిసి చదువుకున్నారు. పేదరికం. సుదాముడు అత్యంత పేదరికంలో ఉన్నా ఎప్పుడూ కృష్ణుడిని ఏదీ అడగలేదు. కాని భార్య కోరిక మేరకు ఒకసారి ద్వారకకు వెళతాడు. అటుకుల మూట. కృష్ణుడి కోసం సుదాముడు పాతబట్టలో కట్టిన కొద్దిపాటి అటుకులను తీసుకువెళతాడు. కృష్ణుడు ఆ అటుకులను ఎంతో అమితమైన ప్రేమతో తిని సుదాముడు అడగకుండానే అతనికి సకల సంపదలను ప్రసాదిస్తాడు. నీతి. స్నేహంలో అంతస్తులు ముఖ్యం కాదు, మనసు ప్రధానం అని ఈ కథ చెబుతోంది. శ్రీకృష్ణుడు, అర్జునుడు, నరనారాయణులు. వీరిద్దరి స్నేహం ప్రపంచ ప్రసిద్ధమైనది. అర్జునుడు కృష్ణుణ్ణి బావగా, స్నేహితుడిగా, గురువుగా మరియు దైవంగా భావించేవాడు. రాయబాదం మరియు యుద్ధం. పాండవుల కోసం కృష్ణుడు రాయబారిగా వెళ్లాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉండి యుద్ధాన్ని నడిపించాడు. భగవద్గీత. యుద్ధభూమిలో అర్జునుడు విషాదంలో మునిగిపోయినప్పుడు ఒక స్నేహితుడిలా అతనికి ధైర్యం చెప్పి భగవద్గీతను బోధించాడు. శ్రీకృష్ణుడు, ఉద్ధవుడు. ఉద్ధవుడు కృష్ణుడికి పరమభక్తుడు మరియు అత్యంత సన్నిహితమిత్రుడు. కృష్ణుడు తన అవతారాన్ని చాలించే ముందు తన జ్ఞానాన్నంతా ఉద్ధవుడికి బోధించాడు. దీనినే ఉద్ధవగీత అంటారు. కృష్ణుడి స్నేహంలోని గొప్పతనం. సమానత్వం. రాజుననే అహంకారం లేకుండా పేదవాడైన సుదాముడి పాదాలు కడిగాడు. రక్షణ. స్నేహితుల కష్టాల్లో ఎప్పుడూ తోడుగా నిలిచాడు. త్యాగం. స్నేహం కోసం తన రాజభోగాలను కూడా పక్కన పెట్టే మనస్తత్వం ఆయనది. శ్రీకృష్ణుడు మరియు ఆయన స్నేహితుల మధ్య ఉన్న అనుబంధం కేవలం స్నేహం మాత్రమే కాదు, అది నిస్వార్థమైన ప్రేమకు మరియు భక్తికి నిదర్శనం. కృష్ణుని జీవితంలో ముఖ్యమైన స్నేహితుల గురించి మరియు వారి మధ్య జరిగిన కొన్ని మధుర ఘట్టాలను తెలుసుకుందాం. గోపాలురు, బృందావన స్నేహితులు. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు గోకులంలో పెరిగినప్పుడు ఆయనకు మన్సుకుడు, శ్రీదాముడు, సుదాముడు వంటి ఎందరో గోపబాలురు స్నేహితులుగా ఉండేవారు. కలిసి భోజనం చెయ్యడం. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి అడవికి ఆవులను తీసుకెళ్లేవాడు. అందరూ ఒకచోట కూర్చని ఒకరి చద్దిమూటలు మరొకరు పంచుకుని తినేవారు. కృష్ణుడు పరమాత్మ అయినప్పటికీ తన స్నేహితులు తిన్న ఎంగిలి పండ్లను కూడా ఎంతో ఇష్టంగా తినేవాడు. కాళీయ మర్దనం. తన స్నేహితులు మరియు గోవులను కాపాడటం కోసం కృష్ణుడు విషపూరితమైన యమునానదిలోకి దూకి కాళీయుడిని అణచివేశాడు. శ్రీకృష్ణుడు, సుదాముడు, కుచేలుడు. శ్రీకృష్ణుడి స్నేహానికి అసలైన అర్థం సుదాముడి కథలో కనిపిస్తుంది. వీరిద్దరూ సాందీపని ఆశ్రమంలో కలిసి చదువుకున్నారు. పేదరికం. సుదాముడు అత్యంత పేదరికంలో ఉన్నా ఎప్పుడూ కృష్ణుడిని ఏదీ అడగలేదు. కాని భార్య కోరిక మేరకు ఒకసారి ద్వారకకు వెళతాడు. అటుకుల మూట. కృష్ణుడి కోసం సుదాముడు పాతబట్టలో కట్టిన కొద్దిపాటి అటుకులను తీసుకువెళతాడు. కృష్ణుడు ఆ అటుకులను ఎంతో అమితమైన ప్రేమతో తిని సుదాముడు అడగకుండానే అతనికి సకల సంపదలను ప్రసాదిస్తాడు. నీతి. స్నేహంలో అంతస్తులు ముఖ్యం కాదు, మనసు ప్రధానం అని ఈ కథ చెబుతోంది. శ్రీకృష్ణుడు, అర్జునుడు, నరనారాయణులు. వీరిద్దరి స్నేహం ప్రపంచ ప్రసిద్ధమైనది. అర్జునుడు కృష్ణుణ్ణి బావగా, స్నేహితుడిగా, గురువుగా మరియు దైవంగా భావించేవాడు. రాయబాదం మరియు యుద్ధం. పాండవుల కోసం కృష్ణుడు రాయబారిగా వెళ్లాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉండి యుద్ధాన్ని నడిపించాడు. భగవద్గీత. యుద్ధభూమిలో
అర్జునుడు విషాదంలో మునిగిపోయినప్పుడు ఒక స్నేహితుడిలా అతనికి ధైర్యం చెప్పి భగవద్గీతను బోధించాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవుడు. ఉద్ధవుడు కృష్ణుడికి పరమభక్తుడు మరియు అత్యంత సన్నిహితమిత్రుడు. కృష్ణుడు తన అవతారాన్ని చాలించే ముందు తన జ్ఞానాన్నంతా ఉద్ధవుడికి బోధించాడు. దీనినే ఉద్ధవగీత అంటారు. కృష్ణుడి స్నేహంలోని గొప్పతనం సమానత్వం. రాజుననే అహంకారం లేకుండా పేదవాడైన సుదాముడి పాదాలు కడిగాడు. రక్షణ. స్నేహితుల కష్టాల్లో ఎప్పుడూ తోడుగా నిలిచాడు. త్యాగం. స్నేహం కోసం తన రాజభోగాలను కూడా పక్కనపెట్టే మనస్తత్వం ఆయనది.